నమస్కారమండి. మన ఛానల్లో ఓం త్రిభువన్ రామ్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. ఇప్పటికే మన ఛానల్లో మాఘపురాణానికి సంబంధించిన 7 అధ్యాయాలను విజయవంతంగా అప్లోడ్ చేశాము. మీరు ఆ వీడియోలను కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ 8వ అధ్యాయం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ అధ్యాయంలోకి వెళ్తే, అమ్మో! మృగశృంగుని పట్టుదల, యముని అనుగ్రహం వల్ల ఆ 3 కన్యలు నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచారు. తాము యమలోకంలో చూసిన వింతలను, విశేషాలను తమ తల్లిదండ్రులకు వివరించారు. యమలోకంలోని జీవులు తాము చేసిన పాప పుణ్యాలను బట్టి రకరకాల శిక్షలు అనుభవిస్తున్నారని వారు చెప్పారు. ప్రతి పాపిని ఎర్రగా కాలిన ఇనుప స్తంభానికి కౌగిలింపజేయడం, సలసల కాగే నూనెలో పడవేయడం, విషకీటకాలు ఉన్న గోతిలో తోసేయడం వంటి భయంకరమైన దృశ్యాలను వారు వివరించారు. అంతేకాకుండా పాపులను తలక్రిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టడం, శూలాలతో పొడవడం వంటి చిత్రహింసల గురించి విన్న తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదారుస్తూ, మీరు భయపడకండి, ఈ నరక బాధల నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గముంది. ప్రతి మానవుడు ఈ లోకంలో సుఖంగా ఉండి మరణానంతరం ముక్తిని పొందాలంటే మాఘమాసంలో నదీస్నానం చెయ్యాలి. తమ శక్తి మేరకు దానధర్మాలు, జపతపాలు వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల అంతకు ముందు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. మాఘమాస స్నానానికి అంతటి మహిమ ఉంది. నిష్కల్మషమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించి దానం చేస్తే 1,000,000 యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ మాసమంతా పురాణ పఠనం చేసినా లేదా భక్తితో విన్నా శ్రీహరి దయ కలుగుతుంది. కాబట్టి మీరు భయం వీడండి. నరక బాధల నుండి బయటపడడానికి ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి